ప్రజలు పనికిరానివిగా భావించే సాధారణ వస్తువులను కూడా సౌందర్యపరంగా మరియు దైనందిన జీవితంలో ఉపయోగకరంగా మార్చవచ్చు. కొబ్బరి చిప్ప ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. పనికిరాదని విసిరిపారేసే కొబ్బరి పెంకు మనకు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి పెంకును సరిగ్గా ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో అవి భారీ వ్యాపార కళాత్మక వస్తువులు. సాధారణంగా కొబ్బరికాయ పెంకును చెత్తలో పారవేస్తాం. కొబ్బరికాయ కొట్టేసి అందులో నీళ్లు తాగి ఆపై కొబ్బరి ముక్కలు తినేసిన తర్వాత ఆ కాయల పెంకులన్నీ ఎక్కడ వేయాలి, ఏం చేయాలి అన్నది అందరికీ సవాల్గా మారింది. పనికిరాదని విసిరిపారేసే కొబ్బరి పెంకు మనకు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి పెంకును సరిగా ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. అందుకు అందమైన మార్గమే కొబ్బరి పెంకుల కళ అని చెప్పొచ్చు. అనేక దేశాల్లో ఈ చిప్పలతో సైతం కప్పులు, గిన్నెలు, స్పూన్లు, గరిటెలు, జగ్గులు, మగ్గులు తయారు చేస్తున్నారు. వీటిలో టీ, సూప్ ఏది పోసుకొని తాగినా, ఐస్ క్రీం, టిఫిన్లో, సలాడ్లో ఏది వేసుకుని తిన్నా ఒకలాంటి సహజమైన ఫ్లేవర్ ఆయా వంటకాలకు పట్టి మరింత రుచిగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఎలాంటి రంగులు, రసాయనాలు వాడకుండా వీటిని తయారు చేస్తున్నారు. ఇక కొబ్బరి పెంకులతో చేసిన బటన్స్ అయితే ఫ్యాషన్ లవర్స్ తెగ నచ్చేస్తున్నాయంట. పెంకులో సహజంగా ఏర్పడిన గీతలు, రంగులే ఆ బటన్స్ కో ప్రత్యేక డిజైన్ తీసుకొస్తున్నాయి. కొందరైతే అచ్చంగా కొబ్బరి పెంకులతోనే బ్యాగులు, క్లిప్పులు, వాచీలు, గాజులు, లాకెట్లు, చెవి లోలాకులు వంటి యాక్సెసరీల్ని, నగల్ని కూడా చేస్తున్నారు. మొదట్లో కేరళ మాత్రమే ఈ కొబ్బరితో చేసిన వస్తువులు, బొమ్మల వాడకం ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ షాపింగ్ పుణ్యమాని ఇప్పుడు రకరకాల వెబ్సైట్లలో వీటిని విక్రయించడంతో కొబ్బరి కళాఖండాలు లేదా వస్తువులను ప్రత్యేక సందర్భాలలో కానుకలుగా ఇచ్చిపుచ్చుకోవడమూ పెరిగింది. మార్కెట్లో దొరికేవి కొన్నైతే కాస్త క్రియేటివ్ లుక్ ఉన్నవాళ్లు ఎవరికి వాళ్లు ఇంట్లోనే స్వయంగా కొబ్బరి చిప్పల్ని కొంచెంగా సానపెట్టి రంగులద్ది మొక్కల్ని పెంచుతున్నారు. ఇప్పుడు వాటిని వజ్రాలను సానపెట్టినట్లుగా చేసి నున్నగా మెరిసేలా చేస్తున్నారు.